టికెట్ దక్కకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి. తన టికెట్ మార్చడం వైఎస్ఆర్సీపీ కుట్రని ఆరోపిస్తున్న రామకృష్ణారెడ్డి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ఆధీనంలో పనిచేస్తున్నాడని అనుకుంటున్నారేమో అన్నారు. రామకృష్ణారెడ్డి అభ్యర్థితో మారిపోవటం వెనక ఆయన చేసిన అసత్య ప్రమాణాలు ఉన్నాయన్నారు. బిక్కవోలు గణపతి ఆలయంలో అసత్య ప్రమాణం చేసిన ఆయన్ను గణపతే ఈ రకంగా శిక్షించాడు అంటున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీలో రగడ చెలరేగుతుంది. మొదట ఎవరినైతే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారో రామకృష్ణారెడ్డిని కాదని చంద్రబాబు మరో అభ్యర్థి అది బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో అలజడి నెలకొంది. ఇంత జరుగుతుంటే మొత్తం వ్యవహారానికి చంద్రబాబే కారణమైన విషయం రాష్ట్రం అంతా తెలిస్తే అనపర్తిలో వైఎస్ఆర్సీపీ కుట్ర వల్ల తన స్థానాన్ని తన అభ్యర్థిత్వాన్ని తప్పించారని చెప్పి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆరోపించడం జరుగుతుంది. అసలు ఎలా చూడొచ్చు ఈ వ్యవహారాన్ని సార్? గతంలో ఈయనకి తెలుసు, ఈయన ప్రచారం కూడా దిగాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు మార్చి మళ్ళీ అభ్యర్థిని వాళ్ళ అధినాయకుడు కూడా ప్రకటించాడు. సో దాన్ని ఎలా చూడొచ్చు ఆయన చేసిన ఆరోపణలు? ఇవన్నీ చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏమైతే మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మతి స్థిమితం కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి తను ఈ రోజున అస్సలు సంబంధం లేని ఆరోపణలు, అసందర్భ ప్రేలాపనల కింద ఉన్నాయి తప్పితే ఇందులో మాత్రం వాస్తవాలు లేవు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, అసలు బీజేపీకి మరి టికెట్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 10 సీట్లు అనపడుతుంది. మరి ఏమన్నా ఉంటే మరి చంద్రబాబు నాయుడే చేశాడు. అది మరి చంద్రబాబు నాయుడిని అడగాలి కదా వాళ్ళు. ఒకవేళ వీళ్ళ ధర్నాలు ఏమైనా ఉద్యమాలు చేయదలుచుకుంటే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్ భారతీయ జనతా పార్టీకి అనపర్తి ఎందుకు ఇచ్చావని చంద్రబాబు నాయుడిని లోకేష్ని నిలదీయాలి. అది మానేసి వీళ్ళకి ఆ మాట్లాడి దమ్ము ధైర్యం లేక వైఎస్ఆర్ ఏదో సానుభూతి కబుర్లకి వాళ్ళు సానుభూతి పొందడానికి ఏదో ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది చేశారు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏమిటి? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయాడు అనుకోవాలా? ఇది రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి దీనికి. గతంలో కూడా అంతే, సత్య ప్రమాణాలను ముందుకు రావటం అంటే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే టికెట్ పోయిందో అప్పుడు సత్య ప్రమాణ ఎఫెక్ట్ అంటారా? డెఫినెట్గా నేను ఆ రోజునే చెప్పాను. ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర ప్రమాణం చేసినప్పుడు ఎవరైతే దోషో ఎవరైతే నిర్దోషం అన్నది దేవుడే నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగానే ఆ రోజున ఈ సత్య ప్రమాణాలు ఏ రకంగా అసత్యంగాలు సత్యమని చెప్పి దేవుడి దగ్గర మరి ప్రమాణం చేశాడో ఆ రోజునే ఇతని పతనం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా రోజు కూడా అతని గ్రాఫ్ తగ్గుతుంది. కానీ తను చెప్పుకునేవాడు నా గ్రాఫ్ పెరుగుతుందని చెప్పుకునేవాడు. కానీ భగవంతుడి దృష్టిలో రోజుకి తగ్గుతుంది. నేను అనుకుంటా ఈ రోజున అతనికి టికెట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఆ రోజున ఏమైతే ఇతను అసత్య ప్రమాణాలు చేశాడో తప్పనిసరిగా ఆ బెక్కవోలు లక్ష్మీ గణపతి ఇతనికి శిక్ష వేశాడని నేను ఆల్రెడీ చెప్పాను. తొందరలోనే ఇతనికి శిక్ష పడుతుందని శిక్ష వేశాడు. రెండో ప్రధానమైన విషయం చంద్రబాబు నమ్ముకోవటమే. చంద్రబాబు ఖచ్చితంగా ఏం చేస్తాడనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి విషయంలో మరోసారి పునరావృతమైందని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. అనపర్తి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.